మెడికల్ కాలేజీలో అక్రమ దందా, పేద విద్యార్థుల నుంచి అక్రమంగా వీళ్ళ డబ్బులు వసూలు ఎలా ఉన్నాయి అని చెప్పి మనకు విస్తురపోయే విషయాలు చాలా బయటకు వచ్చాయి. ఈగలాగితే డొంక కదిలినట్టు వీళ్ళు పేద విద్యార్థుల దగ్గర నుంచి ఏ విధంగా అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు అనే విషయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఈ నర్సింగ్ అండ్ ఫిజియోథెరపీ కాలేజీలు చాలా ఉన్నాయి అనంతపూర్లో. సో వాటిలో కొన్ని కాలేజీలు ఈ ఇంటర్న్షిప్ అనే దాని మీద 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారంట విద్యార్థుల దగ్గర నుంచి. ఈ కాలేజీలు హాస్పిటల్స్కి వీళ్ళు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు హాస్పిటల్స్కి పే చేసేది మాత్రం కొన్ని హాస్పిటల్స్కి మాత్రమే, అన్ని హాస్పిటల్స్కి కాదు, కొన్ని హాస్పిటల్స్కి మాత్రం 1,500 రూపీస్ పే చేస్తున్నారు కాలేజ్కి నెలకి. సో ఈ విధంగా తీసుకుంటే 6 నెలలకు గాను 9,000 రూపాయలు అవుతుంది. కానీ ఈ 25,000 రూపాయలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారని చాలామంది విద్యార్థులు లబోదిబో అంటున్నారు. కానీ వాటికి సరైన జవాబు కాలేజీల నుంచి రావట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ మిగతా అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమన్నా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఏమన్నా ఇస్తున్నారో అని అంటే వాళ్ళు ఎటువంటి ప్లేస్మెంట్స్ ఇవ్వడం లేదు. సో 10కో 15,000 రూపాయలకి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాళ్ళు జాబ్ చేస్తున్నారు. సో ఇంత కష్టపడి ఫిజియోథెరపీ చేసి ఇది చేసి 10,000కి 15,000 రూపాయలకు వాళ్ళకు జాబ్ చేయడం అని అంటే సో చాలా కష్టం. సో మరి కార్పొరేట్ హాస్పిటల్స్ లైక్ హైదరాబాద్, బెంగళూరులో జాబ్ చేసినట్టయితే వాళ్ళకి 18,000 రూపాయలు. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఈ మాత్రం జీతభత్యాలతో వాళ్ళు ఎలాగ సర్వైవ్ అవుతారు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. సో వీటి గురించి కాలేజ్ యాజమాన్యం కానీ మరింత అవగాహన పెంచాల్సింది పోయి ఆ విషయం పక్కన పెట్టి పేద విద్యార్థుల దగ్గర నుంచి ఇంత అమౌంట్లు వసూలు చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పొచ్చు. సో వీళ్ళు ఇవే కాకుండా ఈ ఫ్రెషర్స్ డే అని, ఫేర్వెల్ డే అని, తర్వాత గ్రాడ్యుయేషన్ డే అని 3,000, 5,000, 10,000 వసూలు చేస్తున్నారు. సో ఇది ఫోర్స్ఫుల్గా కలెక్ట్ చేయడం చాలా తప్పు. సో వారి యొక్క కండక్ట్ చేసే దాన్ని బట్టి వాళ్ళే ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది కదా. ఇలా అక్రమంగా డబ్బులు చాలా విధాలుగా చాలా రకాల్లో వసూలు చేస్తున్నారు కదా, మరి అవి ఫ్రీగా చేయొచ్చు కదా, లేదా కాస్త మినిమం అమౌంట్ అనేది పెడితే బాగుంటుంది కదా. ఇది కాకుండా మళ్ళీ డ్రెస్ కోడ్ అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి ఒక డ్రెస్ కోడ్ చేంజ్ చేస్తారంట ఈ యాజమాన్యం. సో సంవత్సరానికి ఒకసారి చేంజ్ చేస్తూ మళ్ళీ దానికి కూడా డబ్బులు వసూలు చేయడం. ఒకే డ్రెస్ కోడ్ ఫాలో అవ్వచ్చు కదండి, ఎందుకు ఇలాగా సంవత్సరంకి ఒక్కసారి డ్రెస్ కోడ్ చేంజ్ చేయడం ఏంటి అనేసి చాలామంది విస్తురుపోతున్నారు. మాకు కూడా అది అర్థం కావడం లేదు. కాలేజ్ యాజమాన్యాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఓకే, 25,000 రూపాయలు ఇంటర్న్షిప్ తీసుకుంటున్నారు, 6 నెలలకు గాను 9,000 రూపాయలు అవుతుంది. ఆ మిగతా అమౌంట్తో వీళ్ళు ఏమన్నా పికప్ డ్రాప్, ఏమన్నా బస్ పికప్ డ్రాప్ ఏమన్నా చేస్తున్నారా అంటే అది కూడా లేదు. మరి ఎందుకు కట్టాలి ఈ అమౌంట్? చాలామంది విద్యార్థుల ప్రశ్న ఇదే, ఎందుకు కడుతున్నారు, ఎందుకు కట్టించుకుంటున్నారు, మీ రోల్ ఏంటి, మా జాబ్కి ఏమన్నా మీరేమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా, ఎంప్లాయ్మెంట్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా, హాస్పిటల్స్లో ఏమైనా మమ్మల్ని రికమెండ్ చేస్తున్నారా, ఈ శాలరీస్ ఇవ్వాలని చెప్పి ఏమైనా చెప్తున్నారా, లేదా ప్లేస్మెంట్స్ ఏమైనా తీసుకొస్తున్నారా మీ కాలేజ్కి? ఏం లేవు. ఫిజియోథెరపీ చేశారా, నర్సింగ్ కాలేజ్ చదివారా, అయిపోయింది, ఇంకా మీ సావు మీరు సావండి అన్నట్టుగా కాలేజ్ యాజమాన్యం వ్యవహరిస్తోంది. దీని మీద తీవ్రంగా మండిపడుతున్నారు విద్యార్థులు కూడా. సో దీనికి జవాబు చెప్పాల్సిందే, చెప్పి తీరాలి అని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ఫ్రెషర్స్ డేకి, ఫేర్వెల్ డేకి, గ్రాడ్యుయేషన్ డేకి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు కదండి. ఈ అమౌంట్ అనేది బేసిక్గా కాలేజ్ ఏ వాతావరణంలో వీళ్ళు చదివారు, ఎంత స్కిల్స్ సంపాదించారు, సో వీటి గురించి మార్కెటింగ్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ అది ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుందనే దాని మీద ఎటువంటి సమాచారం లేదు.